హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి కలర్ఫుల్ పాయా. ఇది దోశలో కానీ, ఇడ్లీలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ, ఎందులోకైనా బాగుంటుందండి. ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకోవచ్చు. బట్ సీక్రెట్ ఏంటంటే, ఇది చేసిన తర్వాత చివర్లో కొంచెం జాజికాయ దంచేయండి. అది దీని టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. సో పాయా తెచ్చిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టండి, ఒక అరగంట సేపు కనీసం. ఎందుకంటే అందులో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ ఉప్పు నీరు అనేది వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత మీ స్టైల్లో మీరు చేసేసుకోండి. బట్ జాజికాయ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ బోన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉండే క్రీమ్ ఒకటి ఉంటుందండి, అది పిల్లలకు పెట్టండి, చాలా హెల్తీ. దానివలన ఈ పాయ సూప్ తినడం వలన మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి. డెలివరీ అయిన లేడీస్కి కూడా ఇవి పెడతారు, ఎక్కువ కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు మా ఇంట్లో పాయతో పాటు బిర్యానీ చేశాను, దాంతోపాటు చికెన్ కర్రీ, బిర్యానీ, పాయ. చూసారా ఎలాగ ఉందో? ఎమ్మిగా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ ఏమో రైస్తో తినండి, ఈవినింగ్ రోజు చపాతీతో తినండి. చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా.